డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. మనం చూస్తూ ఉంటే చాలా వరకు కొన్ని ఇన్సిడెంట్స్ మనకి రియాలిటీని పరిచయం చేస్తాయి అని చెప్పొచ్చు. ఒక్కసారి మనం సెలబ్రిటీ లైఫ్ చూస్తే మనకి ముందుగా గుర్తొచ్చేది ఒక రిచ్ లుక్, దాంతోపాటు ఒక కంఫర్టబుల్ లైఫ్. కానీ ఆన్ స్క్రీన్ అలా కనిపిస్తే ఆఫ్ స్క్రీన్ అయితే వాళ్ళ చాప్టర్ వేరే ఉంటుంది అని చెప్పొచ్చు. మానసికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు. అండ్ అలాగే రీసెంట్గా మనకి సమంత గారు మయోసైటిస్ డిజార్డర్తో సఫర్ అవుతున్నారు అని మనం చూస్తే, రీసెంట్గానే మన పుష్ప ఫేమ్ ఫయద్ ఫసిల్ గారు కూడా ADHD అనే డిజార్డర్తో నేను సఫర్ అవుతున్నానని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వారైతే రివీల్ చేయడం జరిగింది. అసలు ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం మెంటల్ స్టెబిలిటీ అనేది ఎంతవరకు అవసరం, ఏ విధంగా మనం మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఏదేమైనా వాళ్ళు కూడా మనుషులే కదండి. ఖచ్చితంగా రైట్. సో మనిషి అంటే మానసిక సామర్థ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా సరే. అది ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఫాజిల్ గారి స్టోరీ ఏదైతే ఉందో ఆయనే స్వయంగా అనౌన్స్ చేశారు. అవును, జనరల్గా ఇదే గొప్ప విషయం అండి. ఇది చాలా జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఆ స్థాయిలో ఆయన కెరియర్లో చాలా పీక్ పొజిషన్లో ఉన్నారు. చాలా పీక్ పొజిషన్లో ఉన్నారు. జనరల్గా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ లోపాలని వెదుటి వాళ్ళ మీద రుద్దుతారు తప్ప తెలుసుకొని కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యరు. ఎస్, ఆయన అలా చేయటం వల్ల మొట్టమొదటగా ఆయన మరలా ఆ సామర్థ్యంతో నిలదొక్కుని మంచి భవిష్యత్తుకి మరలా మరొక పునాది వేయటం అనేటువంటిది మొట్టమొదటి విషయం అండి. రెండవది, ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ లక్షణాల వల్ల ఇబ్బంది పడేది ఎవరు ఇబ్బంది పడతారు? ADHD లక్షణాల వల్ల చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే ఇబ్బంది పడతారు. ఓకే. సో వాళ్ళను కూడా ఆలోచించి వాళ్ళకు కూడా హెల్ప్, అంటే ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారిపోతుంది. అసలు ఈ ADHD ఎందుకు వస్తుంది సార్? సో ADHD అనేటువంటిది ఏమిటంటే అండి, చాలా సింపుల్గా చెప్తాను మీకు. శ్రద్ధ లేకపోవడం అండి పని మీద ఏది చేసినా. రెండోది అతిగా ప్రవర్తిస్తాం రెండోది. సో మూడోది ఏమిటంటే ఇంకా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట అండి. సో ఇవి ప్రాథమికమైనటువంటి లక్షణాలండి ADHDకి సంబంధించినటువంటివి. దీన్నే మనం ఏమంటామంటే జనరల్గా ఈ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదట ఇన్అటెంటివ్నెస్, శ్రద్ధ లేకపోవడం. ఈ శ్రద్ధ లేకపోవడం వల్ల మీరు ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు, చెప్పింది వినరు, చేసే దాని మీద దృష్టి ఉండదు. సో వేరే వాళ్ళతో ఎప్పుడైతే చెప్పింది వినకపోతే కనెక్షన్ దెబ్బతింటుంది, వాళ్ళకి మనకు ఉన్నటువంటి రిలేషన్ దెబ్బతింటుంది. వాళ్ళు అర్థం చేసుకోరు కదండి, వాళ్ళు పొగరుగా ఉన్నారు అనుకుంటారు, రైట్? రిలేషన్ దెబ్బతింటుంది. సో ఇవి ప్రాథమికమైనటువంటి లక్షణాలు. వీటితో పాటు ఏమవుతుందంటే అతి చురుకుగా ఉంటారండి వీళ్ళు, అతిగా స్పందిస్తారు. అతిగా స్పందించడం అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మధ్యలోనే నేను మాట్లాడతాను, మీరు మాట్లాడుతుంది ఒకటైతే నీకు అర్థం లేకుండా వేరేది మాట్లాడుతూ ఉంటాను. అసలు మీ క్వశ్చన్ నేను అర్థం చేసుకోను. ఇంపల్సివ్ నేచర్ అన్నమాట అండి. సో ఇవి ప్రాథమికంగా ఉన్నటువంటి లక్షణాలండి. సో మరి ఇది ADHD అంటే ఎప్పుడు కూడా మనకు వెంటనే గుర్తొచ్చేది పిల్లలు గుర్తుకొస్తారు. సో మరి పిల్లలు గుర్తొస్తారు. మరి ఈయనకి 41 years కదండి, ఈయన ADHD ఏంటి అనేటువంటిది అనవచ్చు. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది శిరీష గారు, ఈ ADHD అనేటువంటిది పిల్లలు పెద్దలు అని కాదు, అది అందరిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని సరైన టైంలో అడ్రస్ చేయలేకపోతే. ఓకే. సో చిన్న పిల్లల విషయంకి వచ్చేటప్పటికి, అంటే 5 years లోపు ఉన్నటువంటి పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు కొంతమంది అతి చురుకుగా ఉంటారు. చురుకుగా ఉండటం సహజం, పిల్లలు చురుకుగా ఉంటారు. అతి చురుకుగా ఉండటం, చెప్పిన మాట వినరు. లేదా కొంతమంది ఏమీ పట్టించుకోకుండా ఏదో మూలకు వెళ్ళిపోయి చాలా క్వైట్గా ఉంటారు. ఇవి మొట్టమొదటిగా ఉండేటువంటి చిన్నపిల్లల్లో ఉండేటువంటి లక్షణాలండి. సో దీన్ని అడ్రస్ చేయకపోతే ఏమవుతుందంటే 6 to 12 yearsకి వచ్చేటప్పటికి వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అటెన్షన్ పే చేయరు. ఎప్పుడైతే అటెన్షన్ పే చేయరో వాళ్ళ తర్వాత నెక్స్ట్ డే ఆ క్లాస్తో కనెక్ట్ అవ్వరు. దానితో పాటుగా హోంవర్క్స్ ఏమీ కూడా పట్టించుకోరు ఆ పిల్లలు, దాన్ని అసలు ఆర్డర్లో చేయరు. మూడో పాయింట్, లాస్ట్ మినిట్లో కంగారు పడుతూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ ఉంది, రేపు సబ్మిట్ చేయాలి, ఈ 10 రోజులు వదిలేస్తాడు, ఆ ముందు రోజు పేరెంట్స్ని ఇబ్బంది పెడతా ఉంటారు. చాలా రెస్ట్లెస్నెస్గా ఉంటారు ఆ టైం వచ్చేటప్పటికి. అంటే ముందంతా వదిలేస్తారు, వాయిదాలు వేసుకుంటూ వస్తారు.
ఇవి చిన్నపిల్లలకి వచ్చేటప్పటికి. ఇక నెక్స్ట్ థర్డ్ స్టేజ్ చూద్దామండి. థర్డ్ స్టేజ్ అంటే అడోలసెంట్కి వచ్చేటప్పటికి, సో 13 years 19 years లేదా మోర్ దెన్ 19 yearsకి వచ్చేటప్పటికి, అంటే ఫస్ట్ ఇది చూద్దాం. కౌమార దశలకు ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఆ ఏజ్లో. అవును. సో అప్పటి వరకు వచ్చినటువంటి నేచర్కి ఏమవుతుందంటే కోపం యాడ్ అవుతుంది, చిరాకు ప్రదర్శిస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చెప్పిన మాట కూడా వినరు, ఎదురు చెప్తారు. సో ఇది చాలా రిపీటెడ్గా 1-2 సందర్భాల్లో జరగటం సహజం, ఇది రిపీటెడ్గా జరుగుతుంది. చూడండి, చిన్నపిల్లల నుంచి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒక స్టేజ్ తర్వాత ఒకటి ఎలా మారిపోతుంది. సో ఇది ADHDకి సంబంధించినటువంటి లక్షణాలలో కొన్ని. మరి ఇక పెద్దవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, దీన్ని వదిలేస్తే, దాన్ని పట్టించుకోకపోతే, మనం చాలామంది కొంతమంది చూస్తాం అతి చిరాకుగా ఉంటారు. సో ఏ కారణం లేకుండా పక్క వాళ్ళని తిడుతూ ఉంటారు సబార్డినేట్స్ అనేది. ఖచ్చితంగా వాళ్ళు కూడా ADHDతో బాధపడుతున్నటువంటి వాళ్ళ పేషెంట్సేనండి. సో వాళ్ళ పొజిషన్లో ఉండేటప్పుడు మనం పట్టించుకోం అంతే, రైట్, మనం తలదించుకుని వెళ్ళిపోతాం. ఖచ్చితంగా అది నేను ఇందాక అదే చెప్పాను, ఆయన విషయంలో గొప్పతనం ఆయనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా హెల్ప్ అయ్యేటువంటి, సఫర్ అవ్వకుండా ఉంటారు అనేటువంటిది. ఈ పెద్దవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ని మీట్ అవ్వరు, లాస్ట్ మినిట్ వరకు కూడా చెయ్యకుండా సాగదీస్తూ ఉంటారు. రెండవది, ఆ సపోజ్ ఫోన్ ఇక్కడ పెట్టి అక్కడ వెతకడం, ఇలా కొంచెం మతిమార్పు లక్షణాల కింద ఒక పని చేయలేకపోవటం, కొన్ని విషయాల్లో ఏంటంటే మర్చిపోవడం, ఇది ఒక చోట పెట్టి ఇంకొక చోట వెతకడం, ఇవి చాలా రిపీటెడ్గా జరగటం. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా పెద్దవాళ్ళలో అది ADHDకి సంబంధించినటువంటి లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఉంటాయండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో చిన్నపిల్లలే కాదు, మనకి ఎప్పుడు ADHD అంటే చిన్నపిల్లలే మనసులో గుర్తుకొచ్చేస్తూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. సో ఏ వయసులో అయినా సరే మనం గుర్తించి గమనించి, ఓహో ఇది ఇట్లా ఉంది, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సొల్యూషన్. ఆలోచన ఎలా పెంచుకోవచ్చు అంటారు సార్? సో ఈ ఆలోచన పెంచుకోవాలంటే అండి మనకి సెల్ఫ్ అవేర్నెస్ కావాలి. సో ఇప్పుడు నాకు కోపం వచ్చింది శిరీష గారు, ఎందుకు కోపం వచ్చింది, దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్ని నా వైపు నుంచే మనం ఆలోచించినప్పుడు దానికి సమాధానం దొరకదు. అదే కోపం ప్రతిసారి వస్తుంది, ప్రతిసారి నేనే డెడ్ లైన్స్ని మీట్ అవ్వలేకపోతున్నా, నేను ఈ టాస్క్ని మొదలు పెట్టాలి అనుకునేటప్పుడు ఆ శ్రద్ధ పెట్టలేకపోతున్నా, ఈ టాస్క్ మొదలు పెట్టాలి, నేను మొదలు పెట్టట్లా, మళ్ళీ వెంటనే డైవర్ట్ అయిపోతున్నా. సో ఇది అవేర్నెస్ అండి. సో ఈ అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా దీన్ని కొంచెం డయాగ్నోసిస్ చేస్తే మనకు అర్థమవుతుంది. అది అప్పుడప్పుడు వచ్చేటువంటి లక్షణాలు, మనం మానవులం కాబట్టి సహజంగా ఒక రియాక్షన్స్ ఉంటాయి, అవి రిపీటెడ్గా వచ్చేటువంటివి తీవ్ర స్థాయిలో ఉండేటప్పుడు ఖచ్చితంగా అది డిజార్డర్. అటెంటివ్గా ఉండటం కాదు కదండి, మంచిదే కదా. సో అది డిజార్డర్ ఎప్పుడు అవుతుంది, హైపర్ అటెన్షన్ వచ్చేటప్పటికి ఇది అవుతుంది. సో అది నేను చెప్పేటువంటిదండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫిజికల్ కన్నా ఎక్కువగా మెంటల్ డిజార్డర్స్ని మనం ఎక్కువగా చూస్తున్నాం. అవి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఎందుకంటే ఈ మధ్య అనేక సంఘటనలు అన్నీ కూడా మెంటల్ డిజార్డర్స్కి రిలేట్ అయ్యే ఉంటున్నాయి. ఫిజికల్గా చాలా సౌఖ్యాన్ని మనం ఇస్తున్నాం, ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నాం, పెరిగినటువంటి పిల్లలు కూడా వయసులోకి వచ్చిన తర్వాత ఆ మెంటల్ డిజార్డర్స్ వల్ల చేయకూడనటువంటి పనులు, 2 కుటుంబాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటున్నామండి. ఇది అసలు దీని లోతుల్లోకి వెళ్ళాలనుకున్నట్లయితే చూడండి, లాస్ట్ 15-20 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ప్రపంచం ఎంతో వేగంగా వెళ్ళిపోతూ ఉంది, అత్యంత వేగంగా వెళ్ళిపోతుంది. ప్రతి దాంట్లో వేగం, సంపాదించడంలో వేగం, జాబ్ చేయటంలో వేగం, చదవటంలో వేగం, ప్రతి దాంట్లోని వేగమే. పిల్లల్ని చూస్తే 1000కి 960 మార్కులు వచ్చినా సరిపోవు, 600కి 550 మార్కులు వచ్చినా సరిపోవు. అవునండి, అవును సార్. అదే బిజినెస్ పీపుల్ చూస్తే ఇంకా నెంబర్స్ వెనకాల పరుగులు, ప్రతిరోజు నెంబర్స్ వెనకాల పరుగులు. సో ఇక పిల్లల్ని చూస్తే, సినిమా వాళ్ళని చూస్తే సంవత్సరాల తరబడి ఎంతో కష్టపడతారండి, 100 కోట్లు పెడతారు. ఒక రోజులో అది హిట్టా పట్టా, ఒక రోజు కూడా కాదు, 2-3 గంటలు అయ్యేటప్పటికి తెలిసిపోతుంది. ఎవరు ఏమి తెలియనటువంటి వాళ్ళు కూడా ఇంకంతే, అది ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక పేరెంట్స్ విషయానికి వస్తే ఎన్నో సమస్యలు, EMIs వెనకాల పరుగులు, ఇలాంటి పరుగులైనటువంటి వాతావరణం అండి. ఇక్కడ మెంటల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది చాలా అవసరము. మనం పడిపోయేటప్పుడు చెయ్యి అందించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం నిలబడగలిగితేనే
భవిష్యత్తు అనేటువంటిది అందంగా కనిపిస్తుంది. మనం విజయంలో ఉండేటప్పుడు చాలామంది చుట్టూ వస్తుంటారు. సో అక్కడే సరిగ్గా ఉపయోగపడేటువంటిది మనకుండేటువంటి మానసిక సామర్థ్యం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ మానసిక సామర్థ్యాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇది చెయ్యకూడదు. ఎవరికి వాళ్ళు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే అండి, యంగ్ పేరెంట్స్ గమనిస్తే నా భారతదేశం, నా భరతమాత రాబోయే 25 సంవత్సరాలలో 25 ఇయర్స్లో యంగ్ ఇండియా అండి. ఇది 65% యంగ్ పీపుల్ ఉండేటువంటిది. అద్భుతం, మహా అద్భుతాలు సృష్టించేటువంటి సమయం అండి ఇది. ఇక్కడ ఈరోజు పిల్లలు రేపటి యువత, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన దేశం అంతా స్ట్రాంగ్గా నిలబడుతుందండి రేపొద్దుట. ఈ ఆపర్చునిటీ మరలా రాదు. సో కాబట్టి దీన్ని మనం పిల్లలకి ఇన్కల్కేట్ చేయాలి. వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకునేటువంటి పరిస్థితికి మనం తీసుకురావాలి. సపోజ్ ఇలాంటి సమస్యలన్నీ కూడానండి దీంట్లో మొట్టమొదటిగా ఎడ్యుకేషన్తో కంప్లీట్ అయిపోతుందండి. అంటే సమస్య అనేటువంటిది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. ఆ అవేర్నెస్ ADHD అయినా ఏదైనా మెంటల్ డిజార్డర్స్ అనేటువంటివి చాలా సహజంగా ఎన్వైరన్మెంట్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి, వాటి ప్రభావం వల్ల ఎక్కువ వస్తుంటాయి. అవన్నీ కూడా మన అవేర్నెస్తో సాల్వ్ చేసేయచ్చండి. అక్కడికి రాకపోతే థెరపీ అవసరం, అప్పటికి కాకపోతే మెడికేషన్ అవసరం. అది చాలా తక్కువ కేసెస్ ఉంటాయండి, చాలా చాలా తక్కువ కేసెస్ మెడికేషన్స్కి వచ్చేటప్పటికి. సో మనం ఆ అవేర్నెస్ తీసుకురాగలిగితే, ఆ ఎన్వైరన్మెంట్ చేంజెస్ని మనం పట్టుకురాగలిగినట్లయితే ఇలాంటి సమస్యలు అసలు పిల్లల దరి చేరవు. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అవి ప్రమాదాన్ని తీసుకొస్తాయండి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఖచ్చితంగా అండి. సో అలాగా ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా సరే ఈ విషయాల మీద అవగాహన కావాలి అని అనుకునేటప్పుడు మన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేస్తే మన టీం మనం కాంటాక్ట్ చేస్తారు, అపాయింట్మెంట్ తీసుకుని మనల్ని కలవచ్చు అండి. సో వీళ్ళతో పాటుగా మనం 10th అయినటువంటి పిల్లలు అంటే 11th 12thలో వాళ్ళ జర్నీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇబ్బందులతో ఒడిదుడుకులతో ఉంటుందండి. సో వాళ్ళకి కావలసినటువంటి ఆ సామర్థ్యం ఇవ్వటానికి, ఆ ఎగ్జామినేషన్ అర్థం చేసుకోవటానికి, వాళ్ళ జర్నీని వాళ్ళే అర్థం చేసుకుని వాళ్ళు ఎక్కడైనా చదవనివ్వండి, వాళ్ళ కోసం మనం June 2nd వీక్లో స్పెషల్ కోర్సెస్ మనం డిజైన్ చేయడం జరిగిందండి. అది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్లైన్కి ప్రిఫర్ చేయొచ్చు, బయట ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో యాప్ చేసుకుని కోర్సు ఒక 2.5 hours సెషన్, బ్యూటిఫుల్ సెషన్ అండి. వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుస్తుందండి సెషన్ అయ్యేటప్పటికి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు? సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి సో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.